కాదు రాకేష్ రెడ్డి గారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు ఆయన ఒక లాజిక్ తోటి రాజకీయం చేస్తున్నారని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏం మాట్లాడు, ఇప్పుడు కూడా గట్లనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రజల దృష్టిలో నేను ఎప్పుడు ఉండాలి అనుకుని ఆయన లాజిక్ పాలిటిక్స్ చేస్తున్నాను ఎందుకు అనుకోవట్లేదు? నువ్వు ఏమైనా మాట్లాడు, పని చేసి చూపెట్టాలి ఫస్ట్. పని లేదు అని మాటలు చాలా ఎక్కువ. 13 హామీలు నెరవేర్చారు. ఏ హామీ నెరవేర్చిందండి? అది చెప్తున్నారు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాము, ఫ్రీ బస్ ఇచ్చినాము, ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, ఇంచుమించు 52,000 ఉద్యోగాలు ఇచ్చినాము. అసలు వాళ్ళు చెప్తుంటే ఆ లెక్కకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతున్నాండి వీళ్ళు చెప్పే అబద్ధాలు విని మళ్ళీ చెప్పలేక మైకులు కూడా ఉరిపెట్టుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది ఈ రాష్ట్రాన్ని. నిజంగా చెప్తున్నా. నమ్ముతలేరా ప్రజలు? ఎట్లా నమ్ముతారండి? రుణమాఫీ చేసామన్నారు. ఏ గ్రామానికన్నా మనం మిర్రర్ టీవీని తీసుకొని వెళ్ళి అడుగుదాం. సగం కంటే ఎక్కువ మంది కాలేదండి రుణమాఫీ. బస్సులు అంటారా, బస్సులు సూపర్ లగ్జరీకి వర్తించవు, ఓలోలకు వర్తించవు, కేవలం ఎక్స్ప్రెస్ వరకే వర్తిస్తాయి. ఆ బస్సులను తగ్గించేశారు ఈరోజు. ఎక్స్ప్రెస్ బస్సును కూడా సూపర్ లగ్జరీ చేసిండు. మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా పోండి, ఆ ఛార్జెస్ ఒకరోజు అంటే ఇప్పుడు వరంగల్ నుండి ఉదాహరణకు హన్మకొండకు వస్తున్నాం అనుకోండి, వరంగల్ నుండి మన హైదరాబాద్కి వస్తున్నాం అనుకోండి, మామూలుగా 300 ఉంటే ఒకరోజు 350 అయితే, ఒకరోజు 400 అయితే, 480 కూడా అవుతుంది. అది అంటే ఒకవైపు మహిళలకు ఫ్రీగా ఇస్తుంది, ఇంకోవైపు మీరు లాజిక్ మిస్ అవుతారు. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ నష్టాల బాటలో నుంచి లాభాల బాటలో నడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఫస్ట్ మీరు ఆర్టీసీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు? వాళ్ళు బస్సులు కొనుగోలు చేయగలుగుతున్నారా? మీరు అది చెప్పండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఆర్టీసీ లాభాలు ఉన్నాయన్నారు. మీరు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తే కదా లాభాలకు వచ్చేది అది. కాబట్టి ఇదంతా కూడా అసంబద్ధమైనటువంటిది. నేను ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నా. అనుభవ రాహిత్యము, అవగాహన రాహిత్యము, ఒక విజన్ లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడం, ఒక లక్ష్యము, ఒక ప్రణాళిక లేకపోవడం, ప్రాధాన్యతలు ఎంచుకోలేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తము ఈరోజు అధోగతి పాలయ్యేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది, కన్స్ట్రక్షన్ది అదే పరిస్థితి. దాని మీద ఆధారపడి అనేక బిజినెసెస్ ఈరోజు మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ చూడండి, లేదా హోటల్ ఇండస్ట్రీ చూడండి, లేదా టూరిజం చూడండి, ఎక్కడికక్కడ మొత్తం స్టక్ అయిపోయినాయండి. మనీ సర్క్యులేట్ కావడం లేదు. ఇది ప్రభుత్వం ఎంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలోకి వచ్చిందంటే, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పుడు 10 నెలలు అయింది, ఇప్పటివరకు జీతాలు లేవు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు లేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. చాలా శాఖల్లో ఈ నెల జీతం నెక్స్ట్ నెల ఇస్తూ ఉన్నారు. మీరు అనొచ్చు మరి కొంతమందికి 1వ తారీఖు వస్తున్నాయి. 1వ తారీఖు ఏం రావట్లేదండి, వాళ్ళకు 4వ తారీఖు 5వ తారీఖు వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తము పర్మనెంటు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అంతా కలిపి సుమారుగా 9 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో ఒక 2 లక్షల మందికి మాత్రమే 3వ తారీఖు 4వ తారీఖు వస్తున్నాయి. మిగతా వాళ్ళకు పెండింగ్ పెట్టడం, లేకపోతే డిలే చేయడం, ఈ రకమైనటువంటి పరిస్థితి. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటివరకు అసలు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. బళ్ళల్లో చాక్ పీసులు కొనడానికి డబ్బులు లేవు, హాస్పిటల్లో మందులకు డబ్బులు లేవు. తెలియదా, తెలిసి కూడా ఇట్లనే చేస్తారు అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు చెప్పాను కదా, రేవంత్ రెడ్డి గారు సమస్య ఏంటంటే వారు ఎప్పుడు కూడా పరిపాలనలో లేరు. వారు రాజకీయాల్లో వచ్చినప్పటి దగ్గర నుండి కూడా వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక ఎమ్మెల్సీగానో ఒక ఎమ్మెల్యేగానో. మిగతా మంత్రులు అయితే ఉన్నారు కదా, సీనియర్లే కదా. అంటే ఆయన చెప్తే ఇంటలేడా? పోనీ వాళ్ళు చెప్తలేరు నడవని వినాలి కదా, ఆయన ఎవరు మాట్లాడినా వినాలి కదా. బట్టి ఏమాయ్, శ్రీధర్ బాబు ఏమాయ్, ఉత్తమ్ ఏమాయ్, పొన్నం ఏమాయ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమాయ్, వీళ్ళందరూ సీనియర్లే కదా. వీళ్ళు చెప్తే ఆయన వింటలేడా? పోనీ మేము ఎందుకు చెప్పడం, చూద్దాం ఏం జరుగుతుందో ఎంతకాలం వీళ్ళు అనుకుంటున్నారా? అది మనం చూడాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఆయన ఎవరు మాట వినే పరిస్థితి లేదు అని. కాబట్టి ఆయన నాకు అన్నీ తెలుసు, నేనే పరిపాలన చేస్తా అనే చందంలో ఈరోజు చేస్తున్నటువంటి. కానీ 4 ఏళ్ల సమయం ఇంగిట్లనే గోసపడాలా? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటంటే, తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఎందుకు ఊరుకుంటారండి? ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఇది పోరాటాల పురిటిగడ్డ, విప్లవాల కిల్ల ఇది తెలంగాణ. తప్పకుండా పోరాటం చేస్తాం, ఎందుకు చేయకూడదు? ఒక దిక్కు లంబాడీల భూములు గుంజుకుంటా ఉంటే, గురుకులాల్లో పిల్లలు చనిపోతూ ఉంటే, నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతూ ఉంటే,
అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు రాకపోతుంటే చూస్తూ ఊరుకుంటామా అండి? తప్పకుండా పోరాటం చేస్తాం.